ఆ లోపల బీరువాలు ఉన్నాయి. వాటిల్లో గ్లాస్ కంటైనర్లు కింద కొన్ని జాడీలు అలాంటివి కూడా ఉన్నాయి. ఎక్కడక్కడ వదిలేసి సడన్గా వెళ్ళిపోయారా అని అనిపిస్తుంది. తలుపులకి తాళాలు వేసి ఉన్నాయి. మరి లోపల ఏమున్నాయో కానీ బాబోయ్, ఇది చూడండి ఎంత క్రీపీగా ఉందో. ఇది చూడండి బాబోయ్, ఖచ్చితంగా హారర్ ఫిలిం లాగా అనిపిస్తుంది నాకైతే. ఇది చూసి భయపడిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చాలా గ్రేట్. ఇక్కడికి వచ్చి చూడండి, అసలు వేరేగా ఉంది. ఈ కొద్దిగా సెక్షన్లోకి వచ్చేసరికి మొత్తం అంతా కూడా కొంచెం భయానకంగా, జిగుప్సాకరంగా అట్లా కనిపిస్తుంది. ఓ మిత్రులందరికీ నమస్తే. నేను మీ నాగార్జున కొల్లి. మన ఛానల్లో లాస్ట్ ఒక 10 వీడియోలు చూసుకుంటే కనుక కృష్ణా జిల్లాలోని దేవసీమ ప్రాంతంలో ఉన్న ముఖ్యమైన ప్రదేశాలన్నింటినీ కవర్ చేస్తూ వచ్చాం. సో ఈ సిరీస్లో భాగంగానే మనం ఈరోజు అలానే తర్వాతి ఎపిసోడ్లో కూడా చల్లపల్లి జమీందారుల గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోలో ఏంటంటే చల్లపల్లి జమీందారు గారి కోట, అలానే వారి వంశ పుట్టుపూర్వోత్తరాలు అవన్నీ తెలుసుకుందాం. నెక్స్ట్ వచ్చే వీడియో ఏంటంటే, సాధారణంగా జమీందారులు అంటే ఏంటంటే కొంతవరకు జనాల్లో నెగిటివ్గా ఉందన్నమాట. ఎందుకంటే భూములు ఆక్రమించుకున్నారు, కొంతవరకు రైతులను ఇబ్బంది పెట్టారని. సో అసలు మామూలుగా జమీందారీ వ్యవస్థ ఎలా పుట్టింది, అలానే వాళ్ళు ఏ రకంగా రైతులకు అన్యాయం చేశారు, చల్లపల్లి జమీందారుల పాత్ర ఇందులో ఎలా ఉంది అనే విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. ఇప్పుడైతే కనుక మనం చల్లపల్లి జమీందారు గారి కోట, అలానే వంశం ఎలా పుట్టింది అవన్నీ తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు కొత్తగా ఎవరన్నా ఛానల్ని చూస్తుంటే కనుక ఒకసారి ఛానల్లోకి వెళ్ళండి. మన పాత వీడియోలను చూడండి, చాలా మంచి మంచి వీడియోలు ఉన్నాయి. 2-3 వీడియోలు చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ప్రతి వీడియోలోనూ కామెంట్ అయితే చేయండి. పొలాల మధ్యలో ఉన్నాం కదా, మీకు ఏ మొక్క తెలిసాను చూడండి, కనిపిస్తుంది కదా క్లారిటీగా. సో ఎవరికన్నా ఈ మొక్క గురించి తెలిసేమో కామెంట్ చేయండి, చూద్దాం ఎవరైనా కరెక్ట్గా గెస్ చేస్తారేమో. అయితే సాధారణంగా ఈ దివిసీమ ప్రాంతం గురించి కొంతవరకన్నా విని ఉన్న వాళ్ళు ఏంటంటే, చల్లపల్లి జమీందారులు అనగానే చల్లపల్లి వారి మెయిన్ ప్లేస్గా అనుకుంటారు. కానీ వారి వంశ జన్మస్థలం వచ్చేసి దేవరకోట అనే ఊరు అనమాట. పక్కనే చల్లపల్లి పక్కనే ఉంటుంది. సో ఒరిజినల్గా కోట కూడా ఈ దేవరకోటలోనే ఉండేది. సో పేరులోనే ఉంది చూడండి కోట అనేది. నేను ఈ వీడియో కోసం రీసెర్చ్ చేస్తున్న సమయంలో ఏంటంటే ఒక పుస్తకం చదివాను. దానిలో ఏమనుందంటే, చల్లపల్లి జమీందారుల ఒరిజినల్ కోట ఇంతకుముందు వేరే చోట ఎక్కడో ఉండేది, దాన్ని వదిలేసి వచ్చి రాజా అంకినేడు గారు చల్లపల్లిలో కట్టారు అని చెప్పి నేను చదివాను. సో ఆ తర్వాత నేను మా తాతగారిని అడగగా నాకు తెలిసింది ఏంటంటే, ఈ దేవరకోట గ్రామంలోనే కొద్దిగా దూరంగా పొలాల్లో కోట దెబ్బలు అనేది ఉండేవంట. పూర్వపు కోట వదిలేసి రాగా అది శిథిలం అయిపోయి ఆ శిథిలాలు ఉన్న దెబ్బల్ని కోట దెబ్బలు అనేవాళ్ళంట. అయితే ఇక్కడే కోట ముత్యాలమ్మ తల్లి గుడి అని చెప్పి ఒకటి ఉంది. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళబోతున్నాం. మనం చూసాం కదా, పొలాల మధ్యలో ఉన్నాం. రోడ్డు చాలా దారుణంగా ఉంది, పొలాలు కదా అలాగే ఉంటుంది. అందులోనూ ఒక వారం రోజుల నుంచి ఆగకుండా వర్షాలు పడుతున్నాయి. ఇప్పుడు కూడా చూడండి ఫుల్గా మబ్బులు ఉన్నాయి. సో ఇప్పుడు వెళ్ళే దారిలో ఉన్నాం. సో అక్కడికి వెళ్ళాక మిగిలిన విషయాలన్నీ మాట్లాడుకుందాం. ఇప్పుడు వెళ్దాం పదండి. చూడండి, మనం ఇప్పుడు ఇటు నుంచి వచ్చాం కదా, ఇలా లోపలికి వెళ్ళాలన్నమాట. ఈ గుడిని ఇక్కడ కట్టింది అయితే కనుక 1891లోనంట. అప్పటి నుంచి కూడా ఈ చుట్టుపక్కల గ్రామాలన్నిటి నుంచి కూడా చాలా పెద్ద సంఖ్యలో భక్తులు అయితే వస్తారు ఇక్కడికి.
వెనకాల కనిపిస్తుంది కదా పెద్ద రావి చెట్టు, దాని మొదట్లో కొన్ని శిథిలాలు అయితే ఉన్నాయన్నమాట. కానీ నాకు అవేమనిపిస్తుందంటే కోట శిథిలాల్లాగా అనిపించట్లేదు. కానీ కోట అయితే ఒకప్పుడు శిథిలం అయిపోయిన కోట ఇక్కడ ఉండేదంట, కోట తిప్పలు అనేవాళ్ళు కాబట్టి ఇక్కడ ఉండేది. కానీ నాకు ఆ రాళ్ళు మాత్రం ఘంటసాల బౌద్ధ స్తూపం దగ్గరవేమో అని అనుమానం వస్తుంది. ఎందుకంటే అవి పాలరాయి, సో సేమ్ అలాంటి రాయిలానే ఉంది ఇది కూడా. సో అందుకని నేను అది బౌద్ధ స్తూపాన్ని అని అనుకుంటున్నాను. సో ఆ కృతులు కూడా కొంతవరకు అలాగే ఉన్నాయి. ఒకవేళ నేను రాంగ్ కూడా అయి ఉండొచ్చు, చెప్పలేం. నాకైతే అలా అనిపిస్తుంది అనమాట. ఇప్పుడైతే మనం ఇది కంప్లీట్ చేసుకున్నాం కదా, సో ఇప్పుడు మనం చల్లపల్లి వెళ్ళి కోట, అలానే కోటలోని సంగతులు అవన్నీ కూడా తెలుసుకుందాం. వెళ్దాం పదండి. ఇప్పుడు మనం చల్లపల్లిలోని కోట ద్వారం ముందు ఉన్నాం, లోపలికి వెళ్ళి చూద్దాం. ఇప్పుడు అయితే మీకు ఇక్కడ కనిపిస్తున్న షాపులన్నీ కూడా కోట గోడని ఆనుకుని ఉన్నాయి అన్నమాట. వీటి అద్దంతా కూడా రాజుగారి వారసులకే వెళ్తుంది అన్నమాట. ఈ ద్వారం ఉంది కదా, ద్వారంలో నుంచి వస్తున్నాం కదా, ఇప్పుడు ఈ తలుపులు అనేవి 18 అడుగుల ఎత్తులో ఉన్నాయన్నమాట. ఈ చుట్టూతో చూసుకుంటే కనుక 18 స్తంభాలు ఉంటాయి. ఇదంతా కూడా 2 అంతస్తుల బిల్డింగ్, అంతా ఎత్తుగా ఉంటుంది. ఒకసారి ఇప్పుడు ఆ ద్వారం పై అంతస్తులోకి వెళ్ళొచ్చాము, చూద్దాం. వామ్మో, ఇక్కడున్న బాబాయ్తో ఒక ఆయనతో మాట్లాడాను, పైకి ఎక్కుతానని చెప్పాను. ఆయన బాగా కన్సర్న్గా ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఇక్కడ ఏమైనా పాములు అలాంటివి ఏమైనా ఉంటే మళ్ళీ ఆయనకి ఇబ్బంది కదా. చూడండి ఇట్లా ఉంది దారి, చాలా దారుణంగా ఉంది. కానీ ధైర్యం చేసి ఎక్కుతున్నాను. ఒక్కొక్క అడుగు జాగ్రత్తగా చూసుకుంటూ వెయ్యాలి, ఇష్టం వచ్చినట్టు వస్తే కుదరదు. ఓకే, ఎక్కేసాం పైకి. చూడండి ఎలా ఉందో. ఇక్కడ ఫోటోలు ఉన్నాయి, చూద్దాం. పేర్లు లేవు, ఎవరన్నా గుర్తుపడితే చూడండి. ఫోటోలు అయితే ఉన్నాయి ఇక్కడ. మేబీ ఇంత పైకి ఎవరో వచ్చి ఉండరు, మనమే వచ్చాను. అదిగండి చూడండి. అంటే ఇంతకుముందు ఎక్కేవాళ్ళు కానీ పాడుపడిపోయింది, అందుకని ఎవరు ఎక్కట్లా. సరే కానీ ఇక్కడ నుండి ఊరిని ఒకసారి కోటను చూపిస్తా. చెట్లు అడ్డం వచ్చేసినాయి, చూపిద్దామంటే. పైన చూస్తున్నారా, అవన్నీ దూలాల్లాగా కనిపిస్తున్నాయి కదా, అన్నీ రైల్వే పట్టాలంట. ఇప్పుడే ఆయన చెప్తున్నారు. సరే మనం కిందకి వెళ్ళిపోతాం, ఎక్కువసేపు ఉండొద్దు, ఎందుకంటే మళ్ళీ ఆయన టెన్షన్ పడతాడు. చూసుకోండి, కోట లోపలికి వచ్చేసాం. వెనకాల కనిపిస్తుంది కదా ద్వారం, అక్కడ నుండి వచ్చాం. ఒకసారి మొత్తం అంతా చూడండి. ఎంటర్ అవగానే ఇక్కడ చిన్న పబ్లిక్ స్కూల్ లాంటిది ఒకటి ఉందన్నమాట. ఇలా స్ట్రైట్గా వెళ్ళాలి. అక్కడ చూడండి చాలా దూరంగా ఉంది, చూడండి అక్కడ దాకా వెళ్ళాలి మనం. ఇప్పుడు నేను ఇదే మొట్టమొదటిసారి రావటం. మొత్తం అంతా కూడా ఫుల్ చెట్లు ఉన్నాయి, చూడండి. అసలు 1976లో ఈ సంస్థానం అయితే ఏర్పడింది. దీన్ని మొట్టమొదటి స్థాపించింది రాజా యార్లగడ్డ గురువినీయుడు అనే ఆయన అనమాట. సో మనం ఇందాక తెలుసుకున్నాం కదా, మొట్టమొదటి కోట అక్కడ ఉండేది, దాన్ని తర్వాత ఇక్కడికి తీసుకొచ్చారనమాట. ప్లేస్ అయితే చాలా బాగుంది. పెద్ద పెద్ద చెట్లు, అశోక్ చెట్లు ఉన్నాయి, రావి చెట్టు ఒకటి ఉంది, మర్రి చెట్లు ఉన్నాయి. అన్నీ కూడా చాలా పెద్ద పెద్ద చెట్లు. అయితే ఇక్కడే ఇంతకుముందు పాత కట్టడాలు కూడా కొన్ని ఉన్నాయి, ఇళ్ళు. మేబీ ఇక్కడ కూడా ఉంటున్నారేమో, ఇవి చూస్తున్నారా, అక్కడ ఒకటి ఉన్నాయి. అలానే ఇటు కూడా చిన్న ఇల్లు కూడా ఉన్నాయి ఇక్కడ కూడా, అదేనండి. బట్ మనల్ని అక్కడికి వెళ్ళనిస్తారో లేదో మనకు తెలీదు. ముందు ఇక్కడికి వెళ్ళి చూద్దాం. అసలు చూడండి చాలా బాగుంది. ఇది చూడండి, పాతకాలపు మేబీ కరెంట్ పోల్, పైన ఏమైనా లైట్ కూడా ఉండేదేమో తెలియదు కానివ్వండి. కరెంట్ పోల్ కూడా డిజైన్గా నీట్గా ఉన్నాయి చూడండి. ఇప్పుడు అన్నీ తుప్పట్టేసినాయి అనుకోండి. చూడండి మెట్లు కూడా అన్నీ రాయి అన్నమాట, ఇటుకరాళ్ళు కాదు, కొండరాళ్ళతో చేసింది. అశోక్ చెట్లు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఎంట్రన్స్లోనేమో సింహాలు ఉన్నాయి, కాకపోతే కొంచెం డ్యామేజ్ అయిపోయి ఉన్నాయి.
కింద ఫ్లోరింగ్ కూడా అంతా రాతి ముక్క ఉంది కదా, రాతి ముక్కలుగా ఉండి దాంతో చేసినట్టు ఉంది ఫ్లోరింగ్. కాకపోతే ఎవరు నడవట్లేదు కదా, ఎక్కువ మంది నడవరు కదా, అందుకని కొద్దిగా నాచు పట్టేసి ఉందన్నమాట. అది అండి, లోపలికి రాగానే మనకు పెద్ద మేబీ స్విమ్మింగ్ పూల్ ఉంటుందేమో, కానీ దానిలో చెట్లు మొలిచేసినాయి. చూడండి ఎంత పెద్ద చెట్టు అంటే. చూడండి మనం వచ్చిన దారి ఎలా కనిపిస్తుందో. ఇప్పుడు ఒకసారి అక్కడ దాకా వెళ్ళి చూద్దాం. మన కోటలోకి వచ్చాక ఏంటంటే ఇక్కడ వరకే పర్మిషన్ ఉంటుంది అన్నమాట. అటు రైట్ సైడ్లో కొన్ని ఇళ్ళు ఉన్నాయి, అవన్నీ కూడా పబ్లిక్కి అలో ఉండదు, అన్నీ కూడా ప్రైవేట్ అన్నమాట. నేను బెంగళూరులో ఉన్నప్పుడు టిప్పు సుల్తాన్ది సమ్మర్ ప్యాలెస్ అని చెప్పి ఒక వీడియో చేశాను. ఒకవేళ ఎవరైనా చూడకపోతే కనుక చూడండి. కొంచెం ఇంచుమించుగా అలాగే ఉందన్నమాట. సో అది టిప్పు సుల్తాన్ అంటే మనం బాగా ఫేమస్ అనుకుంటాం కదా, చాలా పెద్దగా ఉంటుందేమో అనుకుంటాం, కానీ ఇంచుమించుగా సేమ్ ఇదే సైజులో ఉంటుంది, ఎంతకన్నా పెద్దగా అయితే ఏమి ఉండదు. అది కూడా చూడండి ఒకసారి. నేను లాస్ట్లో లింక్ అయితే ఇస్తాను మీకు స్క్రీన్లో. కట్టి దగ్గరగా 200-300 ఏళ్ళు అవుతుంది కదా, అందుకని బాగా దెబ్బతిందన్నమాట గోడలు అనేవి. ఇవన్నీ కూడా దీంతో చేసినవి, సున్నం అంటారు కదా, ఇది పాత రోజుల్లో అడుసు తొక్కిన సున్నం అంటారు కదా, దాంతో కట్టిన కోట అన్నమాట. ఆ పైన చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు మీకు కనిపిస్తున్న బాల్కనీ ఏరియా మొత్తం అదంతా కూడా చెక్కతో చేసింది, కానీ ఈ డిజైన్ అయితే చాలా అందంగా సన్నగా ఉంది, చాలా చక్కటి డీటెయిలింగ్తో ఉందన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్న కోటనైతే కనుక అంకినీడు గారు నిర్మించారు. ఈ వంశంలో ఏంటంటే అంకినీడు అనే పేరు చాలాసార్లు వినిపిస్తుంది, చాలామంది అంకినీడు గారులు ఉన్నారు. అయితే అప్పట్లోనే దీన్ని నిర్మించడానికి 3 లక్షల రూపాయలు ఖర్చు అయినాయి అంట. 3 లక్షల రూపాయలు అంటే దాదాపు చాలా ఎక్కువ. ఇప్పట్లో దాదాపు 30 కోట్లైనా అనుకోవచ్చు. అప్పట్లోనే అంత ఖర్చు పెట్టారంటే వీళ్ళు చాలా ధనవంతులు అన్నమాట. ఇప్పుడు మనం చూస్తున్న ఈ కోట అంతా కూడా 18.5 ఎకరాల్లో ఉందన్నమాట. చాలా విశాలమైన ప్రాంగణంలో అయితే ఉంది. ఇప్పుడు మీరు చల్లపల్లిలోకి వస్తే కనుక బాగా గమనించండి, ఊరు మధ్యలో ఉంటుంది అన్నమాట కోట. ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ నుంచి తీసుకుని నేను మీకు స్క్రీన్ మీద ఇస్తున్నాను చూడండి. మధ్యలో కోట ఉంటుంది, కోట చుట్టూతా కూడా షాపులు ఉంటాయి అన్నమాట. నేను 2-3 చోట్ల సెంటర్లో ఆగి వీడియో తీసాను చూడండి. మీకు కోట గోడ కనిపిస్తుంది కదా, గోడ చుట్టూతా కూడా అన్ని షాపులే అన్నమాట. సో దగ్గరగా 100-150 దాకా ఉండొచ్చు ఈ షాపులు. వాటికి సంబంధించిన అద్దె అలాంటివన్నీ కూడా రాజుగారి వారసులకి వెళ్తాయి అన్నమాట. పిట్టలు లోపలికి వెళ్ళకూడదని చెప్పి ఇక్కడ నెట్ట కట్టారు, కానీ చూడండి పాపం ఒక పావురం దానిలో చిక్కుపోయి చచ్చిపోయి కూడా ఉన్నట్టుంది. అది లోపలికి రాగానే ఇక్కడ చాలా బొమ్మలు అయితే ఉన్నాయి, పులులు, సింహాలు, అలానే చిన్నపిల్లలు, ఇలాంటి బొమ్మలు చాలా ఉన్నాయి చూడండి. ఇక్కడ బిల్లు కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి గంటకి మోగిస్తారంట. ఇప్పుడు 11:30 అయింది, ఇంకో అరగంట అయితే కానీ మనం దీన్ని వినలేం. అయితే ఇదివరకు గడియారాలు ఉండేవి కాదు కదా, అందుకని ఇది మోగించేవాళ్ళు అనమాట. చూస్తున్నారా, ఇవన్నీ అప్పట్లో దివానాలు వాడే పెట్లు ఉంటాయి కదా, ఇక్కడ కూర్చుని దాని మీద పుస్తకాలు పెట్టుకుని రాస్తారు కదా, అలాంటివి అనమాట. చూడండి చక్కగా ఇవన్నీ పాత బీరువాల్లాగా ఉన్నాయి. పనికిరాని సామాను కూడా ఇక్కడే వదిలేశారు చూడండి. కొద్దిగా ఇవి తీస్తే బెటర్.
చూడండి అన్నీ కూడా గోల్డ్ కలర్తో పెయింటింగ్ వేసి ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా రెనోవేషన్లో చేసినవి. అప్పుడు ఒరిజినల్ అయితే అయి ఉండవు. ఈ మధ్యన రెనోవేషన్ చేసే క్రమంలో వేసిన పెయింటింగ్లు అనమాట అన్నీ కూడా. సో కోట మొత్తం కూడా మంచి మంచి డిజైన్లు ఉన్నాయన్నమాట. అవన్నీ ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఒకసారి. పైన చూడండి మొత్తం అంతా కూడా చెక్కలతోనే చేసింది. ఇదంతా టేకు అవన్నీ ఉండొచ్చు. కర్ర లైట్లు కూడా వెలిగితే బాగుండేది, కానీ పగలు కాబట్టి వేసలేవు. ఇక్కడ చూడండి వాళ్ళ వంశవృక్షం ఉందన్నమాట. ఇక్కడ నుంచి మొదలైంది యార్లగడ్డ గురువినీయుడు గారి దగ్గర నుంచి 1576లో. సో అక్కడి నుంచి వస్తూ 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 ఇక్కడికి వచ్చి ఆగింది. శివరాం ప్రసాద్ బహదూర్ గారి దగ్గరికి వచ్చి ఆగింది. సో ఈయన దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే జమీందారీ వ్యవస్థను రద్దు చేశారనమాట. దాంతో ఆయనే అనమాట ఆఖరి జమీందారు గారు. పైన కూడా చూడండి ఇంకా 2-3 ఫోటోలు అయితే ఉన్నాయి, కనిపిస్తుంది కదా. ఈ ఆఖరి ఆయనే మన చల్లపల్లి ఆఖరి జమీందారు అనమాట. సో ఇక్కడ కూర్చొని దర్బారు చేసేవాళ్ళు, ఎదురుగుండా అందరూ ఉండేవాళ్ళు అనమాట. కింద చూడండి ఇక్కడ కూడా ఒకటి ఉంది. ఇవన్నీ పెద్ద పెద్ద అప్పట్లో ఉండే జాడీలు. లోపల ఏం కనపడట్లా, కానీ ఇది చూడండి. ఈ లోపల కత్తులు కూడా ఉన్నాయి చూడండి, కాకపోతే అన్నీ కొద్దిగా తుప్పు పట్టేసి ఉన్నాయి. చాలా కాలం అయిపోయింది కదా, అందుకని. అయితే ఎదురుగుండా ఇంకొక చిన్న పాత పడిపోయిన పెంకుటిల్లాగా ఉంది. ఒకసారి అక్కడికి వెళ్ళి చూస్తాను, వీళ్ళు ఏమైనా అంటారో ఏమో. ఇక్కడితో ఎండ్ అనమాట. సో కోటని ఇందుకు కూడా వాడతారని అనిపిస్తుంది. ఇక్కడ ఇదంతా ఖాళీ ప్రదేశం కదా, ఇక అందుకని ఇక్కడ ఆవులకి గేదెలకి మేతను కూడా వేసినట్టున్నారు. ఎవరో వచ్చి కోసుకెళ్తూ ఉన్నట్టున్నారు. సో ఇటువైపు నుండి చూడండి కోట ఎలా కనిపిస్తుందో. ఆ పైన అయితే కనుక ఇంకా నీట్గానే ఉంది, కలర్స్ అవన్నీ కూడా కొంచెం బాగానే ఉన్నాయి. పైన అయితే కండిషన్ బాగానే ఉన్నట్టుగా అనిపిస్తుంది, కానీ ఇక్కడైతే ఎవ్వరు ఉండరు. ఈ రాజుగారి వంశంలో ఉన్న వారసులందరూ కూడా వేరే వేరే దేశాలకు వెళ్ళిపోయి స్థిరపడిపోయారు. ఇక్కడైతే ప్రస్తుతానికి ఎవ్వరు లేరు. మరి దీన్ని ఎందుకు వాడేవారో నాకైతే తెలియదు కానివ్వండి, మొత్తం అంతా కూడా పాడైపోయి ఉంది, బాగా శిథిలావస్థలో ఉంది చూడండి. ఎక్కడికక్కడ అన్నీ విరిగిపోయి మందు బాటిల్స్ కూడా ఉన్నాయి. అన్నీ పాతకాలపు కూజాలు, పెద్ద పెద్ద జాడీలు ఇవన్నీ ఉన్నాయి చూడండి. ఇందాక చూసిన జాడీలు లాంటివి ఇక్కడ కూడా ఉన్నాయి. మేబీ ఏమి చేరకూడదనేమో కొంచెం తిరగేసి పెట్టారు కొన్నిటిని.
కొన్ని ఏమో పైకి ఓపెన్గానే ఉన్నాయి. ఇవి అక్కడ పెట్టచ్చు కదా, కొంచెం అక్కడ ఉన్నాయి వాటికన్నా కూడా ఇవే పెద్దగా కనిపిస్తున్నాయి. ఇంకా కొంచెం డిజైన్ కూడా ఎక్కువ ఉంది. ఇవేవో అక్కడ పెడితే ఇంకా నీట్గా కనిపిస్తుంది కదా, వచ్చేవాళ్ళకి బాగుంటుంది. అసలు మొత్తం చూడండి, అన్నీ పాడు పడిపోయి పగిలిపోయి అన్నీ తుప్పు పట్టేసిన అన్ని సామాన్లు అన్నీ తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. కానీ దీన్ని అయితే అలనా పాలనా ఎవరో చూస్తున్నట్టుగా లేరు. ఇక్కడ ఫ్రేమ్ లాగా కనిపిస్తుంది చూడండి, ఇదంతా గమనిస్తుంటే నాకు పల్లకిలాగా అనిపిస్తుంది. అలానే ఇదైతే కనుక ఖచ్చితంగా పల్లకీనే. ఇటు ఇటు పట్టుకోవడానికి కూడా ఉన్నాయి, అదంతా కూడా పల్లకి ఆకారం. చూడండి లోపలికి చూద్దాం. ఓ బీరువాలు ఉన్నాయి, బీరువాళ్ళు అయ్యో కూడా ఉన్నాయి. ఆ లోపల బీరువాలు ఉన్నాయి, వాటిల్లో గ్లాస్ కంటైనర్లు కింద కొన్ని జాడీలు అలాంటివి కూడా ఉన్నాయి. మరి ఎక్కడక్కడ వదిలేసి సడన్గా వెళ్ళిపోయారా అని అనిపిస్తుంది చూస్తుంటే. మరి ఎందుకని అలా వదిలేశారో ఏమో మనకు తెలియట్లేదు. అన్నీ కూడా పాతవి, మరి అందులో ఏమున్నాయో ఏమిటో. ఆ పైన చూడండి, నాకైతే ఇది అంతా కూడా ఎప్పుడు పడిపోదామా అని రెడీగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ కొద్దిగా లోపలికి వద్దామని ట్రై చేస్తున్నాను, కానీ దానికి రైట్ సైడ్ చూడండి ఎంట్రన్స్కి చెక్కలన్నీ ఉన్నాయి, దీని మీద పాడైపోయినాయి. ఇది కూడా ఖచ్చితంగా పల్లకీనే. తలుపులకి తాళాలు వేసి ఉన్నాయి, మరి లోపల ఏమున్నాయో కానీ. బాబోయ్ ఇది చూడండి ఎంత క్రీపీగా ఉందో, చూస్తుంటే భయం వేస్తుంది. మొండెం లేని బొమ్మ ఒకటి, చిన్న మొండెం పెద్ద తలకాయ ఒకటి. ఇది చూడండి బాబోయ్, ఖచ్చితంగా హారర్ ఫిలిం లాగా అనిపిస్తుంది నాకైతే. బాబోయ్ ఇది చూసి భయపడిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక చాలా గ్రేట్. ఇక్కడికి వచ్చి చూడండి, అసలు వేరేగా ఉంది. ఈ కొద్దిగా సెక్షన్లోకి వచ్చేసరికి మొత్తం అంతా కూడా కొంచెం భయానకంగా జిగుప్సాకరంగా అట్లా కనిపిస్తుంది. అది గాలికి 2 కొమ్మలు రాసుకుని దాని నుండి వచ్చే సౌండ్ కూడా చాలా భయంకరంగా ఉంది. ఇది చూడండి, ఇక్కడ కనిపిస్తుందా కొమ్మకు మొత్తం గొంగళి పురుగులు. సో ఇప్పుడు మనం ఉన్నది కృష్ణా జిల్లా అని చెప్పాను కదా, ఈ ప్రాంతానికి దగ్గరలోనే మచిలీపట్నం ఉందన్నమాట. మచిలీపట్నం అనేది సముద్రం పక్కనే ఉండబట్టి, అందులోనూ అక్కడ ఒక పోర్ట్ ఉండబట్టి బ్రిటిష్ వాళ్ళు ఈ సంస్థానానికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారనమాట. అలానే వీరికి బాగా ఫేవర్ చేసేవాళ్ళు అనమాట ఈ రాజుగారికి. ఈ రాజుగారు కూడా బ్రిటిష్ వాళ్ళకి అంతే ఫేవర్గా ఉండేవాళ్ళు. బ్రిటిష్ వాళ్ళు విధించే పన్నులన్నిటిని కూడా వీళ్ళు రైతుల దగ్గర నుంచి కలెక్ట్ చేసేవాళ్ళు అనమాట. అప్పట్లోనే సంవత్సరానికి వీరు 70,000 రూపాయల వరకు పన్నులు కట్టాలంట. అంటే ఈ సంస్థానంలో ఉన్న రైతులు పండించుకోవటం కానీ ఇతర వృత్తుల దగ్గర నుంచి కానివ్వండి, వీళ్ళు ట్యాక్సులు వసూలు చేసి 70,000 రూపాయలు బ్రిటిష్ వాళ్ళకి కట్టాలన్నమాట. అయితే నేను ఈ పన్నుల గురించి అలానే వీళ్ళు రైతులతో ఎలా వ్యవహరించారు ఇలాంటి విషయాలన్నీ కూడా వచ్చే వీడియోలో చెప్తాను. ఈ వీడియోలో ఏంటంటే ప్రస్తుతానికి పైన వీటి గురించి తెలుసుకుందాం. అయితే ఈ చల్లపల్లి సంస్థానానికి ఆఖరి రాజుగా మనం యార్లగడ్డ శివరాంప్రసాద్ గారిని తెలుసుకున్నాం కదా. ఆయన ఏంటంటే ఎమ్మెల్యేగా కూడా చేశారు. అలానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా పనిచేశారనమాట. అయితే ఈయన స్థాపించిందే సారథి స్టూడియోస్ అనమాట. ఇప్పుడు మన హైదరాబాద్ అమీర్పేటలో సారథి స్టూడియోస్ అని ఉంది కదా, సో అది ఈయన స్థాపించిందే. అప్పట్లోనే చాలా మంచి సూపర్ హిట్ మూవీస్ అనేవి ఈ స్టూడియో నుంచి వచ్చినాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే రోజులు మారాయి, రైతు బిడ్డ, ఇలాంటి మంచి సినిమాలన్నీ కూడా ఈ స్టూడియోస్ నుంచి వచ్చాయి. సో చెప్పాను కదా, ఈ మొఘలులు నియమించిన సంస్థానం ఇది. అయితే 1640 ఆ ప్రాంతాల్లో దీన్ని వంశపారపర్యంగా నిర్వహించుకునే హక్కుల్ని
ఈ రాజుల వంశానికి ఇచ్చారనమాట. అప్పటి వరకు ఏంటంటే జస్ట్ నామాత్రంగా ఉండేవాళ్ళు. అప్పటి నుంచి 1640 ఆ ప్రాంతాల నుంచి ఏంటంటే ఇక తరతరాలు మీరే కొనసాగండి, ఈ సంస్థానాన్ని మీరే చూసుకోండి అని చెప్పి వాళ్ళకి హక్కు ఇచ్చారనమాట. అయితే ఏంటంటే వీరు మహారాజా పేష్వా దగ్గర నుంచి శ్రీమంతు అనే బిరుదుని పొందారనమాట. సో అదేంటంటే ఒక్క రాజుకి కాదు, ఆ రాజవంశంలో ఉన్న ప్రతి ఒక్కరికి చెందుతుంది అనమాట. సో ఈ రాజవంశానికి ఇంకా ఇతర బిరుదులు ఏంటంటే బహదూర్ ఇలాంటివి అన్నమాట. ఇక్కడ లోపలికి వచ్చాను నేను, మరి రావచ్చో రాకూడదో కూడా తెలియదు. రాజా గారిది పాత కారు ఉంది చూడండి, మేబీ ఇంకా లోపల ఇంకా ఉండొచ్చు. ఇదైతే కొంచెం బయటికి కనిపిస్తుంది నాకు. అది ప్లైమౌత్ అనుకుంటా, ఎస్ ప్లైమౌత్. సో ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగాను, ఇక్కడికి చూసుకోమన్నారు, ఇబ్బంది ఏం లేదన్నారు. కనిపిస్తుందా ఇక్కడ ఏదో అంబరీ ఖానా అని ఉంది. అయితే ఇందులో భోజనాలు పెట్టేవాళ్ళంట ఒకప్పుడు వర్కర్లకి, వాళ్ళకి 1946లో. ఇది అవతల రూమ్లోంచి అవతలకి రావటం కోసం కొంచెం గాలి వెళ్తారు అలాంటివి ఇవి ఉన్నాయేమో. మొత్తం అంతా చూడండి ఎలా ఉంది. ప్రస్తుతానికైతే ఇవి అద్దెకి ఇస్తారంట. అలా ఇక్కడ ఆల్రెడీ అద్దెకు ఉంటున్న వాళ్ళు ఏవో షాపులు లాంటివి అట్లాంటి గోడౌన్ లాగా పెట్టుకున్నారు. చూడండి పైన ఎలా ఉందో చూడండి. ఇందాక మనం అటువైపు చూసాం కదా, కొంచెం దారుణంగా ఉంది కదా, క్రీపీగా భయానకంగా ఉంది కదా. సో దానికి ఇటువైపున అన్నమాట ఇది. చూడండి పెద్ద మర్రి చెట్టు, ఇటువైపు కూడా అట్లాగే ఉంది. పాడుపడిపోయి పైన గడ్డి మొక్కలు, పిచ్చి మొక్కలు అన్నీ మొలిచేసి ఉందన్నమాట. ఇక్కడ చూడండి మర్రి చెట్టు మొదట్లో ఒక నూరుకునే రాయి లాంటిది ఉంది చూడండి. మేబీ నేను అనుకోవటం ఏంటంటే ఇక్కడ అప్పట్లో ఆయుర్వేదం అవి ఉండే కదా, వాళ్ళు వాడిన రాయేమో అనుకుంటున్నా. చూడండి ఇక్కడ ఇవన్నీ కొట్టు గదులు, అంటే ఏదన్నా దాచుకునే సామాన్లు దాచుకునే గదుల్లాగా కనిపిస్తున్నాయి. అందుకని ఎంత చిన్న డోరు చూడన్నా, 5 అడుగులు 6 అడుగులు ఉంటుంది అంతే, చిన్న డోరు. పైన కూడా ఇంకోటి ఏదో ఉంటుంది, మేబీ పైది ఎందుకనేది నాకు అర్థం కావట్లా. ఇట్లా కూడా ఉంటుంది చాలా చోట్ల. ఇక్కడ గడ్డి ఇవన్నీ ఉన్నాయి, మేబీ ఏమన్నా పశువులను కూడా పెట్టేవాళ్ళేమో. ఇక్కడ తిరుగుతూ చెమటలు ఫుల్గా పట్టేస్తున్నాయి. ఒకప్పుడు ఏమో ఎవరున్నారో ఈ గదుల్లో, అలాంటి ప్రదేశాల్లో మనం తిరుగుతున్నాం. ఒకవేళ మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానానికి ఎవరైనా వస్తే కనుక తప్పకుండా ఇది కూడా చూడండి. ఎందుకంటే ఒకప్పుడు రాజులు ఎలా ఉండేవారు, వారి ఎలా ఉండేవనేది తెలుస్తాయి అన్నమాట. దీనిలో అయితే ఎవరూ లేరు, ఎవరికి అద్దెకు కూడా ఇవ్వలేదు, కానీ నేను ఓపెన్ చేస్తున్నా. పైన ఏదో ఇదిలాగా ఉంది, నెట్ లాగా ఉంది, అంతా కూడా చాలా చీకటిగా ఉంది. ఇట్లో నేను వీళ్ళు ఎలా చేయరేమో అనుకున్నా. ఒకవేళ అలా అనుకుని అటు నుంచి అటు వెళ్ళిపోయినట్టయితే మిస్ అయిపోయామని, కానీ ధైర్యం చేసి ఏమంటారు ఒకవేళ వద్దంటే కనుక వెనక్కి తిరుగుదాం అనుకుని లోపలికి వెళ్ళాను. సో తీసుకోమ్మా అని చెప్పారు కాబట్టి మీకు అవన్నీ చూపించగలిగాను. సో ఇదండి ఇవాళ వీడియో. మీకు బాగా నచ్చిందని అయితే అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియో అస్సలు మిస్ అవ్వకండి, ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది. ఇప్పుడు వరకు చూసిన ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ గ్రూప్లో ఒక 10 మందికి షేర్ చేయండి. ఒకవేళ చల్లబల్లి వాళ్ళు ఎవరన్నా చూస్తున్నట్టయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీ ఊరి గురించి, మీ ఊరిలో ఉన్న కోట గురించి తీశాను కదా, ఎంతో కొంత సపోర్ట్ చేయండి. అలానే మీకు తెలిసిన ఒక 10 మందికి ఈ వీడియోని షేర్ చేయండి. సో థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం.